ఇప్పుడు తిన్మార్ వాళ్ళని తీసుకొచ్చాడు కదా సరే దాని గురించి నేను మాట్లాడమ్మా. అసలు ఏమాత్రం ఎఫెక్ట్ చూపించే అవకాశం లేదా? నేను దాని గురించి ఎక్కువ చెప్పదలుచుకోలే. ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత వాళ్ళ ప్రభావాన్ని బట్టి వాళ్ళ గురించి మాట్లాడదాం. అప్పుడే మనం వాళ్ళు అంటే వాళ్ళు ఏదో చేస్తారని చెయ్యరని అని ఆదిలోనే మనం వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడడం నా ఉద్దేశం కాదు. ఎందుకంటే ఇప్పుడు అన్ని పార్టీలు బీసీ నినాదాన్ని ఎత్తుకునే ప్రయత్నం చేస్తున్నాయి, కానీ బీసీలు నమ్మాలి కదా, ఎవరు దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. బీసీలు కూడా మేము ఈ నావ మీద ఎక్కితే ఆ తీరం చేరుతామని అనుకుంటే నమ్ముతారు. ఇప్పుడు అట్లాంటి ఎప్పటి నుంచో 30-40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి బీసీ రాజకీయాలతో ముడిపడిన కృష్ణ లాంటి వాడే ఎమ్మెల్యేగా గెలవలేకపోయినాడు. సో ఇప్పుడిప్పుడే వచ్చేసేసి అప్పుడే అంతా సర్వస్వాన్ని నిన్న మొన్నటి దాకా మేము ఇతరుల మద్దతుతోనే పైకి వస్తాము, ప్రజలే మాకు మద్దతు కావాలన్నాళ్ళు, తర్వాత ఇప్పుడు ప్రజలను శాసించే తీరుగా మాట్లాడుతున్న తీరు, ఇవన్నీ కారణాలు అవుతాయి. అంత ఈజీగా బీసీ సమాజం కొత్తగా వచ్చిన వ్యక్తులను నమ్మరు. వాళ్ళు ఉన్న ప్రస్తుత పరిస్థితి నుంచి బయటికి రావాలంటే కొంత టైం పడుతుంది వాళ్ళకి. అంత ఆశలు చిగురించేటువంటి పార్టీ ఎదురు లేదు, వస్తున్నట్టుగా కూడా కనపడలేదు. ఎందుకంటే గత ప్రభుత్వానికి సంబంధించి మీలాంటి మేధావులు చాలామంది వ్యతిరేకతను వ్యక్తం చేయడం జరిగింది, గొంతు వినిపించారు, ఆ మార్పు కూడా స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు మళ్ళీ అలాంటి వాళ్ళు చాలామంది నాలుగు ఖర్చుకుంటున్నారు. ఇతనికంటే అతనే నయ్యం కదా, కనీసం ఇట్లా ఏదో రకంగా ముందుకైనా వెళ్ళాము, అసలు ఏం తెచ్చుకున్నాము, ఏం మార్పులు చేసుకున్నాము అంటూ కూడా దాని గురించి పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. దీని గురించి ఏమంటారు? గతంలో బీఆర్ఎస్కి వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళు ఎవరు మళ్ళా బీఆర్ఎస్ రావాలని కోరుకోవట్లేదు. కాకపోతే వాళ్ళకు బాధ ఏంటంటే బీఆర్ఎస్ కంటే మెరుగైన పాలన కాంగ్రెస్ ప్రభుత్వంలో వస్తుంది అన్న ఒక ఆశ చూపెట్టినారు, కొంత కాంగ్రెస్ పట్ల మొగ్గు చూపెట్టినారు, ప్రజలకి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని అన్నారు. బట్ కాంగ్రెస్ 2 సంవత్సరాల నిర్వాకం చూసిన తర్వాత ఎవరు కూడా ఆనాడు కాంగ్రెస్ గెలుపు కోసం కొట్లాడిన వాళ్ళు ఎవరు కూడా కాంగ్రెస్ గెలవాలని ఆశించట్లేదు, అట్లానే బీఆర్ఎస్ను కౌగలించుకోవడానికి కూడా సిద్ధంగా లేరు. ఎందుకంటే బీఆర్ఎస్తో వాళ్ళు రకరకాలుగా పీడనకు గురైనారు. మళ్ళీ పోనీ బీఆర్ఎస్లో వ్యవస్థీకృతంగా ఏమైనా మార్పు జరిగిందా అంటే జరగలేదు. కాబట్టి బీఆర్ఎస్ మీద కొత్తగా ప్రేమలు అంటూ ఏం చిగురించే అవకాశాలు లేవు. సరే రైటో రాంగో ఈ ఉన్న టర్మ్లో ఉన్న కాంగ్రెస్ ఉండనీలే, మనం ఇప్పుడు ఇమ్మీడియట్గా మారిస్తే ఒరిగేది ఏముంటుంది, మున్సిపాలిటీస్లలో కాంగ్రెస్ వచ్చినా రాకున్నా జరిగేది ఏంది, వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రుల దోపిడీ ఐస్థితిగానే ఉంటుంది అన్న భావనలతో కొంత కాంగ్రెస్కి ఎడ్జ్ ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఓకే, అంటే ఇంత జరుగుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మౌనంగా ఉండడం వెనుక అంటే ఇప్పుడు బయటకు వచ్చినా ఉపయోగం లేదనా, లేకపోతే రైట్ టైం కాదనా? ఒకటి, ఆయనే తన ఓన్ ఆపర్చున్ అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాడు. 2, గతంలో ఉన్నంత చురుకైన ఆరోగ్య పరిస్థితులు అతనికి లేవు. 3, అతను ఒక రకంగా చాలా అశాంతికి గురైనాడు. ఒకటి, తను ఊహించని పరిణామాలు జరిగిపోయినాయి, తన వాళ్ళని నమ్మిన వాళ్ళందరూ మోసం చేసినారు, తనకు తెలియకుండానే చాలా అనర్థాలు జరిగిపోయినాయి. ప్రజల నుంచి కేసీఆర్ నాయకత్వాన్ని ఎంతో దూరం తీసుకుపోవడానికి ఈయన అనుచరగణమే ఎక్కువ కృషి చేస్తున్నారు. సో కాబట్టి ఇట్ టేక్స్ టైమ్ ఫర్ కేసీఆర్ టు రీగ్రూప్ ఎవ్రీథింగ్. తర్వాత ఇంకోటి ఏంది, ఇప్పుడు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అంతకుముందు ఎవరైతే బీఆర్ఎస్ని వ్యతిరేకించినారో మళ్ళీ వాళ్ళు బీఆర్ఎస్ ఫోల్డ్కి వస్తారా, వస్తే ఈ ఉన్న ఈ గ్రహాలను చూసి వాళ్ళు బెంబెలెత్తిపోయి మేము రాము అని అంటారా అనేది కూడా కేసీఆర్ ఆలోచిస్తున్నాడు. మొదట ఇప్పుడు ఉన్నటువంటి ఈ దౌర్జన్యపు మూకలను తొలగించేసేసి కొంత న్యూట్రల్ వాళ్ళని తీసుకొచ్చి నో దెర్ ఈజ్ ఎ మార్కెట్ చేంజ్ ఇన్ ది పార్టీ స్ట్రక్చర్ అని అనిపిస్తే అప్పుడు బీఆర్ఎస్కి ఏమైనా ఛాన్స్ ఉంటుంది. ఆ ఛాన్స్ లేదు. ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారం అయితే ఇప్పుడు ఒక 10 మెంబర్స్ పార్టీ మారారు, ఇంకొంతమంది అంటే ఓడిపోయిన వాళ్ళు పార్టీ మారారు, కాబట్టి అక్కడ ఎలాగో కొత్తగా రీషఫిల్ అవుతుంది కదా, కొత్త మొహాలు వస్తాయి కదా అక్కడ. అట్లా ఆ కొత్త ముఖాలు కూడా మళ్ళా వాళ్ళ బంధువర్గమే వస్తున్నారు కదా. ఇక్కడ ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కొత్త ఫేస్ అనేది రావట్లేదు. కొత్త ఫేస్ అంటే తండ్రి లేకుంటే కొడుకు వస్తున్నాడు, కొడుకు లేకుంటే కూతురు వస్తుంది, అట్లనే వస్తున్నారు. అంతేగాని అంటే యువకుల్లోంచో ఆ పార్టీ యువ నాయకత్వంలోంచో వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. మళ్ళా అక్కడ కూడా కుటుంబ పాలన అనేది మనకు చాలా ప్రస్ఫుటంగా కనబడుతుంది. అంటే ఓటమి తర్వాత కూడా ఇంకా మార్పు రాలేదంట? లేదు, బీఆర్ఎస్ అంతగా అయితే మార్పు చెందలేదు. ప్లస్ వాళ్ళు ఎంతసేపు గతాన్ని దృష్టిలో పెట్టుకొని గతం గురించి మాట్లాడుతూ జబ్బలు జరుచుకోవడమే తప్ప ఆన్ గ్రౌండ్ దేర్ పర్ఫార్మెన్స్ ఇస్ 0.
ఓకే, ఇప్పుడు సిట్ విచారణ కావచ్చు, కాళేశ్వరానికి సంబంధించి కావచ్చు, సాగదీత ధోరణి తప్పితే దానికి సంబంధించి ఒక కొలిక్కి రావట్లేదు, వస్తే బీఆర్ఎస్ ఖతమయ్యే అవకాశం ఉంటుంది అన్న వాదన తెర మీద తీసుకొస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? ఒకటి, కాంగ్రెస్కి ఇంట్రెస్ట్ లేదు ఈ స్కాండల్స్ మీద, దేని మీద ఒక లాజికల్ కన్క్లూజన్ తీసుకురావాలని, ఫర్ వెరైటీ ఆఫ్ రీజన్స్. ఎందుకంటే వీళ్ళు వాళ్ళకంటే ఎక్కువ దోపిడీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఆ దోపిడీ వ్యవహారాల గురించి చిత్తశుద్ధి చూపెట్టారు. అది నా అభిప్రాయం. ఓకే, ఓవరాల్గా ఇప్పుడున్న తెలంగాణ పరిస్థితికి సంబంధించి ప్రజలకైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ఒకటి, రాజకీయాలను సీరియస్గా, నీతివంతంగా, కొంత ప్రిన్సిపల్గా నడపని ఈ అవకాశవాదుల గురించి మాత్రం కొద్దిగా ఆలోచన చేయాలి. ముఖ్యంగా కాంగ్రెస్ ఇటీవలే కాదా, ఒక 2 years క్రితమే పెద్ద పెద్ద వాగ్దానాలు చేసి వాగ్దాన భంగం చేసింది. కాబట్టి కాంగ్రెస్ తప్ప ఇతర పార్టీల వైపు చూడండి, ప్రతిపక్షాలను బలంగా చేయండి. కాంగ్రెస్ యొక్క ఏదైతే ఒక దుర్నీతితో ప్రతిపక్షాలను బలహీనపరచాలన్నటువంటి ఆ ఆలోచన సరళిని కొంత అడ్డుకట్ట వేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఓకే, మున్సిపల్ పక్కన పెడితే జిహెచ్ఎంసీ నాకు తెలిసి ఎర్లీ డిస్కషన్, బట్ మీ ప్రిడిక్షన్ ముందే చెప్పేస్తే ఇది ఆల్రెడీ మేము ఊహించింది అన్నది ఆల్రెడీ శరత్ కుమార్ గారు చెప్పిందని ఒక మ్యాక్ ఉంటుంది కాబట్టి ఈ ఫిబ్రవరికి టైం అయిపోతుంది. జిహెచ్ఎంసీలో డెఫినెట్గా బీజేపీ వర్సెస్ మజ్లిసే ఉంటుంది. కాంగ్రెస్ కూడా సెకండ్ ఫిడిల్, బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా వీళ్ళు వేరే వాళ్ళ మద్దతు, అంటే ఒకవేళ మజ్లిస్ మద్దతు కాంగ్రెస్కు ఉంటే కొన్ని సీట్లు వస్తాయి. మజ్లిస్ వాళ్ళు లేదు, నథింగ్ డూయింగ్, మేము ప్రపంచం అంతటా వచ్చేస్తున్నాం, అన్ని రాష్ట్రాలలో మేము బలపడుతున్నాం, మా అభ్యర్థులు నిలబడుతున్నాం, ఈసారి మేము ఎక్కువ మందికి అవకాశాలు మా పార్టీ తరఫున ఇచ్చేసేసి వీ వాంట్ టు స్ట్రెంథెన్ అవర్ పార్టీ అంటే కాంగ్రెస్ పరిస్థితి అధ్వానంగా ఉంటుంది. అంటే జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ ఏముండదా చూడాలి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు అయిన తర్వాత మనం కొంత ఒక ఎస్టిమేషన్కి రావచ్చు. బీజేపీకి సంబంధించి మున్సిపల్స్లో ఏం ఉండదు అనేసి అని అంటే చెప్పారు. బీఆర్ఎస్ స్థానము కాంగ్రెస్ ఫిల్అప్ చేస్తుంది మున్సిపల్ ఎన్నికల్లో. ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెట్టే పరిస్థితిలో ఉన్నారు. అర్బన్ పూర్ కూడా ఇవాళ మనకు రాక ఒక అవకాశం వస్తే 10,000 వస్తాయిలే ఓటు అన్నట్టుగా ఆలోచన చేస్తారు. లాస్ట్ టైం పర్ఫార్మెన్స్ అనేది బీజేపీకి ప్లస్ అయ్యే ఇప్పుడు అది అవుతుందంట. తప్పకుండా బీజేపీకి కొంత మెరుగైన అవకాశాలు ఉంటాయి, ప్రొవైడెడ్ వాళ్ళు మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలి, మున్సిపల్ కార్పొరేషన్లో వాళ్ళ పాలిటిక్స్ని రీఫర్బిష్ చేసుకోవాలి. థ్యాంక్ యూ శరత్ గారు, మంచి ఇన్ఫర్మేషన్ సుత్తి లేకుండా సూటిగా స్పష్టంగా చాలా క్లియర్ కట్గా తెలియజేశారు. ధన్యవాదాలు. రైట్.